రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళామణులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి విఘ్నేశ్వరుని సేవలో తరించారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినులకు కానుకగా మాణిక్యాలను మరియాల శ్రీనివాస్ అందజేశారు. దాతలందరిపై స్వామివారి ఆశీస్సులు కరుణ ఉండాలని కోరుకున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు. అన్నప్రసాదాలు భక్తులు స్వీకరించి తరించారు. పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుకాయై నమః మండలవాసిన్యై నమః ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః ఓం రహరచి జయహారతులివ్వరే మాలలతో జీవితులివ్వరే శ్రీమాత్రే నమః. కుంకుమ పూజ మనం కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటున్నాం అనేది అందరికి తెలియాలి. తెలుసు చాలా మందికి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ కుంకుమ పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే హిందూ మతంలో దేవతలను ముఖ్యంగా అమ్మవార్లను ఆరాధించడానికి ఈ యొక్క కుంకుమను ఉపయోగిస్తాము. పవిత్రమైన ఆచారం ఉంది మనకు కుంకుమతో కుంకుమ పూజ చేయాలనేది. భాగంగా శుక్రవారం లక్ష్మీవారం రోజున మహా కుంకుమార్చనలో భాగంగా ఇంతవరకు కూడా సువాసులు అందరూ కూడా లలితా సహస్రనామాలతో వైభవంగా కుంకుమ పూజా కార్యక్రమం జరిపించుకున్నాము. మరి రోజున ఈ సువాసులందరికీ కూడా శ్రీ సాయి గణేష్ యూత్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జయదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి యొక్క సువాసులందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అట్నే ఉండండి.